మద్యంతో జనం నాశనం అయిపోతున్నారు. కానీ మద్యం దుకాణాలు పెట్టాలి, బెల్ట్ షాపుల దాకా పెట్టాలి, అలాగే బార్లు పెట్టాలి. ప్రతి సినిమా హీరో అదేదో తాగకపోతే చచ్చిపోతారన్నట్టు ప్రతి సినిమాలో హీరోనో హీరోయిన్నో విలనో ప్రతి ఒక్కడు అక్కడ తాగటం సంతోషం. బాధతో తాగేవాడొకడు, తాగి కొట్టేవాడొకడు, తాగి సంతోషపడేవాడొకడు. ఇందులో తాగుబోతూ తనను ఏదో ఒక పాత్రలో చూసుకుంటున్నాడు. అంటే తాగడంలో తప్పు లేదన్నటువంటి ఫీలింగ్ వెళ్ళిపోయింది. లేకపోతే మొన్న ఈ మధ్యన తెలంగాణ పోలీసులు ఏదో బెట్టింగ్ అని 10 మందికి నోటీసులు ఇచ్చారు, పిలిచారు. వాళ్ళు అయ్యా మాకు బ్యాన్ అని ఎవడూ చెప్పలేదు, మేము చేసాము, అది ఎప్పుడో చేసాం, మీరు బ్యాన్ అన్నాక ఆగిపోయామని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం పాతది కావాలంటే వాళ్ళని అడగండి అన్నారు. వీళ్ళు ఎంక్వైరీ అన్నారు, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. ఓ పక్కన ఇప్పుడు ఐపీఎల్లో ఏం జరుగుతుంది రోజు, అదేదో 11 సర్కిలో ఏదో పెట్టి యాడక్కడ కనబడతా ఉంటుంది. అది ఓపెన్గా అదే కదా, బెట్టింగ్ ఏదే కదా. అట్లాగే బెట్టింగ్ యాప్లు ఎన్ని నడుస్తున్నాయి, ఏం జరుగుతోంది. అలాగే పాన్ పరాగు నిషేధం అంటారు. బడ్డీ కొట్టల్లో పాన్ పరాగు లేని బడ్డీ కొట్టు ఒక్కటంటే ఒక్కటి ఉందా? సిగరెట్లు మనం ఇక్కడ ఏంటయ్యా అంటే జనాలు తాగడాన్ని ఆపలేం, జనం తాగడాన్ని తప్పుపట్టలేం. కేవలం వాళ్ళని చైతన్యపరచడం ఎన్ని దశాబ్దాల పాటు జరుగుతుంటుంది, నడుస్తూనే ఉంటుంది.